వృశ్చిక రాశి వారి ఫలితాలను చూస్తే చూడండి, ఒక నెల రోజులు వీళ్ళు ఆల్మోస్ట్ మనం ఒక 3 వీక్స్ వీళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పుకుంటూ వచ్చాం. ఇంక ఇక్కడ నెమ్మదిగా వీళ్ళకి కూడా మారుతోంది. ఈ మార్పు ఏమిటి అనేది చూద్దాం. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇదేంట్రా బాబు, ఇప్పటివరకు ఉద్యోగం వస్తుందన్నారు, ఇంకా లెటర్ పంపించారు, ఇప్పటివరకు కబురు లేదనుకుంటారు. లేకపోతే మమ్మల్ని తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టారంటారు. లేకపోతే మాకు ప్రాజెక్ట్ వచ్చినట్టే వచ్చి చేదాటిపోయిందంటారు. లేకపోతే మేము చేస్తున్న పనిలో మాకు ఇంకెవరినో ఒకళ్ళని నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఇప్పటి వరకు మేము హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకున్నాం, ఇప్పుడు ప్రతిదీ వీడికి చెప్పాల్సి వస్తుంది అంటారు. ఇలాంటి సిట్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు వచ్చే మేనేజర్ ఎవడైతే ఉంటారో, మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వారు పిచ్చ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. లాట్ ఆఫ్ ఈగో ఉంటుంది, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీరు కూడా అదే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఒక 2 పర్సన్స్ ఎవరైతే సిమిలర్ క్వాలిటీస్తో ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో డెఫినెట్గా వృశ్చిక రాశి వారు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అయితే మీరు భలే కష్టపడి పనిచేస్తారండి, ఇందులో మాత్రం అసలు సందేహం లేదు. అలాగే కమ్యూనికేషన్ వైజ్ కూడా కొంచెం మీరు హర్ట్ చేసేటట్టు మాట్లాడుతున్నా కూడా అందులో చాలా చాలా ఒక ఎదుటి మనిషి గురించి ఆలోచన అనేది కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఇవే మనం ఈ వారం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా అయితే బాగుంటుందని చెప్పుకుంటున్నాము, సంతానానికి కూడా బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ మార్పులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఇవి మీరు పరిశీలించుకోవాలి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు కావాలో చూద్దాం. ఇక్కడ బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే వీటి గురించి ఆలోచన చేస్తున్నాం, ఇవన్నీ ఆలోచనలోనే ఉన్నాయి. ఈ వారం మనకి చాలా సిగ్నిఫికెంట్గా ఇవి మాత్రం కనిపించట్లేదు. సో మరి ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ప్రశాంతంగా ఉండండి, కోపావేశాలను తగ్గించుకోండి. చాలా బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, దాన్నే కంటిన్యూ చేయండి. అహంకారానికి వెళ్ళినా, ఈగోకి వెళ్ళినా, యాటిట్యూడ్ ఉన్నా, లేకపోతే నా అంతటి వాడు లేడు అనుకున్నా మీరు ఖచ్చితంగా ఇబ్బందికి గురవుతారు. ఇది మాత్రం గ్రహించండి. అయితే ఈ రాశి వారు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే నరసింహస్వామి వారి ఆరాధన వీరికి చాలా చాలా బాగుంటుంది. నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించిన హోమం చేసుకోవటం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది.